రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఢిల్లీలో నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు బట్టి. కేంద్ర పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలపై వడ్డీని తగ్గించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విద్యుత్ విషయంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కూడా చర్చించామని చెప్పారు. తన ప్రస్తావనలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని నిర్మలా చెప్పారన్నారు బట్టి విక్రమార్క. కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల గురించి కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల పంపిణీ పైన గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికి కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. అటువంటి అంశాలపైన, అట్లాగే మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెద్ద ఎత్తున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినటువంటి రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పెనుభారంగా మారాయి. వాటికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తగ్గించి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆర్థిక శాఖ నుంచి మీ సహాయ సహకారాలు కావాలని వారిని విజ్ఞప్తి చేయడం.